హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కేటీఆర్ గారి పైన మొదటి కేసు నమోదు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక రంగం సిద్ధం చేస్తుంది. సో ఆయన పైన ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీలో అవకతవకలు జరిగాయి, దానికి ఇవ్వాల్సిన అమౌంట్లో పర్మిషన్ లేకుండా ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఏంటి ఈ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ, ఏం అవకతవకలు జరిగాయి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కేటీఆర్ గారి పైన మరి ఫస్ట్ కేసు ఇది నమోదు చేయడానికి రెడీగా ఉన్నారంట. అంటే ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి అనుమతి లేకుండా డబ్బులు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సార్ మరి ఏంటి, మరి కేటీఆర్ పైన కేసు నమోదు చేస్తారా, ఏం జరగచ్చు అంటారు సార్ ఈ ఇష్యూ? అంటే ఫస్ట్ కేసు అంటే ఈ పరమైన కేసు ఫస్ట్ కేసు అయి ఉండొచ్చు. బట్ అంతకుముందు ఉద్యమం సమయంలో కానీ కొన్ని రకాల కేసులు ఎదుర్కొన్నారు కదా. సో అవన్నీ పక్కన పెడితే అంటే అదే ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు జనరల్గా ప్రభుత్వం మీద ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు కొన్ని రకాలుగా కార్యక్రమాలు చేసేటప్పుడు, మంచి పని చేసేటప్పుడు ఇట్లాంటివి కొన్ని ఎదుర్కోవాలి. లేదా ఉద్దేశపూర్వకంగా చేసినా కూడా అది ఎప్పటికీ దాగదు, బయటకు వస్తుంది. సో ఇక్కడ ఈ నిర్వహించింది ఏంటంటే ఫార్ములా ఈ రేసులు ఏదైతే ఉందో ఇప్పుడు కాదు, చంద్రబాబు గారి హయాంలో కూడా పెట్టాలనుకుని చూశారు. బట్ అప్పుడు చూస్తే అదే నువ్వు సేమ్ జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ అలాగే మాట్లాడతారు. అధికార పక్షంకి వచ్చేసరికి వాళ్ళు చేసేదే కరెక్టు, భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తుని ఉద్దేశంలో పెట్టుకొని మేము ఎట్లా చేసామన్నట్టుగా చెప్తారు. అయితే ఏంటంటే అప్పుడు కూడా ఇలాగే విమర్శించారు, ఇప్పుడు కూడా విమర్శించారు. కానీ మంచిదే. ఇప్పుడు ఫార్ములా 1 రేసు స్థాయిలో ఉండే నగరంగా తీర్చిదిద్దబడాలంటే చాలా హైఫై మనకి ఇన్ ద సెన్స్ మనలాంటి సొసైటీకి అది అంతు చెక్కని ఒక రకమైన క్రీడ. రేసు గుర్రాలు అంటే సర్వసాధారణం అయిపోయి మనం దాన్ని ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే ఊర్లలో ఆడుకున్న పేకాట వాటితో సమానంగా చూస్తున్నారు. కోడి పందాలు ఎలాగో రేసు గుర్రం అట్లాగే అన్నట్టు. సో అందులో కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో అది బ్యాన్, ఒక్కొక్క స్టేట్లో అది బ్యాన్ కాదు కదా. సో అలాగా ఇప్పుడు ఫార్ములా అనేది ఒక రేంజ్ అనమాట. ఇప్పుడు షటిల్ అంటే ఓకే, కానీ టెన్నిస్ అంటే ఒక హైఫై రేంజ్గా చూస్తాం. అంటే చాలా ఖర్చుతో కూడుకున్న ఆట, పైగా ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ అయిన ఆట కూడా అదే అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాగే ఈ ఫార్ములా ఈ రేస్ కూడా కొంచెం అంటే బాగా ఖరీదైనదే. చాలామంది మన దేశం నుంచి విదేశాల వరకు వెళ్ళి పాల్గొనడం కానీ అక్కడికి వెళ్ళి చూడడం కానీ చేస్తారు. మన దగ్గర నాకు తెలిసి ఇండియాలో అటువంటి కోర్టు లేదనుకుంటా ప్రస్తుతానికి. ఇప్పుడు మామూలుగా దాన్ని ఏమంటారు మాక్ డ్రిల్ లాగా ఉండి ట్రయల్స్ వేస్తే సక్సెస్ అయితే అప్పుడు దానికి ఒక ప్రత్యేకంగా కొన్ని వందల ఎకరాలు కేటాయించి కట్టడము చేయడము జరుగుతుంటుంది. సో మనం జనరల్గా స్పోర్ట్స్ ఛానల్లో చూస్తూ ఉంటాం అవి. సో అట్లాంటిది ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా 1 year బ్యాక్ నెక్లెస్ రోడ్ని ఏదైతే ఉందో, నెక్లెస్ రోడ్ ఆల్మోస్ట్ ఆల్ అటు రైల్వే స్టేషన్ నుంచి ఇటువైపు ప్రసాద్ ఐమాక్స్ వరకు కూడా రోడ్ని బ్లాక్ చేసి మరి కూడా దాన్ని నిర్వహించడం జరిగింది. సో అప్పుడు చాలామంది అన్నారు, అంటే సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది ఇది రోడ్చి బ్లాక్ చేయడం అని కూడా అన్నారు. బట్ అంటే ఫ్యూచర్లో దాని నుంచి ఫలాలు వస్తే రావచ్చు కనుక. అయితే దానికి నిర్వహించే నిర్వహణ వ్యయం ఏదైతే ఉందో, ఎవరైతే ఫార్ములా రేసు నిర్వహించే ఉన్నారో వాళ్ళకి కేటాయించిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక సిస్టమేటిక్గా వెళ్ళలేదు ప్రాపర్ వేలో. అంటే ముందు ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి, అనుమతి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకుంటుంది. ప్రభుత్వం అనుమతి అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా దానికి సపోర్ట్గా ఉండే పట్టణం లేదా నగర అభివృద్ధి సంస్థలకు సంబంధించింది ఆ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా అక్కడ ఉండి పర్యవేక్షణ చేసి ఓకే ఇది ఇలా నిర్వహిస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఆ సమయంలో కేటీఆర్ గారు సమ్ ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రి. బట్ ఈయన ఎలాగూ కేటీఆర్ గారు అంటే ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సెకండ్ ప్లేస్. కేసీఆర్ గారి తర్వాత నెంబర్ 2 ఎవరంటే కేటీఆర్ గారి పేరే చెప్తారు. ఆ తర్వాత హరీష్ రావు గారు వీళ్ళందరూ. సో కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి అప్పటి దానికి సంబంధించింది ఎవరైతే ఉన్నారో సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు, ఈయన మాట జస్ట్ క్యాజువల్గా మాట ప్రకారమే ఏదైతే ఆ ఏజెన్సీకి సుమారుగా 50+ crores ఎంతో కేటాయించడం జరిగింది. సో అది ప్రాపర్ వేలో వెళ్ళలేదు కాబట్టి దానికి లెక్క జమ ప్రతిదీ కూడా ఇప్పుడు బడ్జెట్లో కూడా కేటాయించామంటే దానికి లెక్క చూపించాలి.
దానికి ఒక వివరణ ఇవ్వాలి, దానికి ఒక ఎలాగో ఆడిట్స్ అవన్నీ ఉంటాయి. వీటన్నిటి మీద మళ్ళీ భారతదేశం మొత్తం మీద కాగ్ అని ఉంటుంది, కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ అని కదా. సో ఆ కాగ్ నివేదిక ఎప్పటికప్పుడు వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ట్రాన్స్పరెంట్గా సర్వే చేసి లేదంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్స్పెక్షన్ చేసి ఏ రాష్ట్రం ఎంత పెట్టుబడులు కేటాయించింది, దాంట్లో ఎంత సద్వినియోగం అయింది, ఎంత దుర్వినియోగం అయింది, ఎంతవరకు దాని బడ్జెట్లో లెక్క చూపించుకోగలిగారు, ఎంతవరకు లెక్క చూపించుకోలేకపోయారు అనేది ప్రతిదీ కూడా కాగ్ నివేదిక ఇస్తూ ఉంటుంది. మీ న్యూస్లో కూడా చూస్తుంటారు, ఈ సంవత్సరం ఇచ్చిన కాగ్ నివేదికలో ఈ రాష్ట్రం ఇలా ఉంది, ఈ రాష్ట్రం తప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రం లెక్కలు చూపించలేకపోయింది అన్నీ చెప్తుంటారు. సో అది ఉన్నతమైనది అంటే సెంట్రల్ లెవెల్లో. బట్ రాష్ట్ర స్థాయిలోకి సంబంధించి కూడా లెక్కలు జమలు ఉంటాయి కదా, తద్దు అంటారు తెలుగులో బడ్జెట్ని. సో ఆ బడ్జెట్కి ఎంత కేటాయించాము, దానికి ఏంటి, లేదా ఈ వ్యయం ఎవరికి కేటాయించబడింది, దీని లెక్క ఏంటి అనేది ప్రతిదీ కూడా ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు దానికి ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడు దానికి లెక్క చూపించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఏదో ప్రభుత్వంలో ఒక సీనియర్ అధికారి చెప్పారు కదా కేటాయించేసామంటే ఎట్లా అవుతుంది? సో అలాగా అప్పుడు ఉన్న మంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ సమయానికి ఉన్న ఆయన కలెక్టర్ ఎవరండి ఐఏఎస్ ఆఫీసరు ఆయన కేటాయించారు. కానీ ఇప్పుడు ఆయనకి ఇన్వెస్టిగేషన్కి వచ్చేసరికి ఆయన ఓపెన్గా ఏం చెప్పారు, సార్ అప్పుడు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు చెప్పారని నేను పాస్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు అందుకే అలా పాస్ చేశారంటే దీనికి ప్రాపర్ వేలో వెళ్ళాలి. ప్రాపర్ వేలో వెళ్ళాలంటే ఇప్పుడు కలెక్టర్లకి కొంతమందికి ఇట్లాంటి వాటి వల్లే ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అయిపోయింది, ఐఏఎస్ కాస్త అన్నట్టుగా చాలామంది విమర్శకులు విమర్శిస్తుంటారు. అంటే అక్కడ ఐఏఎస్ వాళ్ళది కూడా తప్పులేదండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా శ్రీలక్ష్మి గారు కొంతమంది విమర్శలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారుగా. అంటే ప్రభుత్వం ఉన్న పెద్దలు ప్రభుత్వం వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోవాలి, ట్రాన్స్ఫర్లు వాళ్ళ నుంచి ఒక ప్రెషరు ఇవన్నీ ఉంటాయి. సరే ఎందుకులే ఇదే ప్రజల బాగోగు కోసమే కదా చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు తెలియదు, వాళ్ళకి డెప్త్ తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లకి. బట్ అంతర్లీనంగా మంచి జరగచ్చు చెడు జరగచ్చు, రాజకీయ నాయకుల ఉద్దేశం మంచి ఉద్దేశమా దురుద్దేశం అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఓకే ప్రెజర్ వల్ల ఓకే చేస్తారు. తర్వాత పర్యవసానం ప్రభుత్వాలు మారినా కానీ లేదా కొన్ని రోజులు అయిన తర్వాత అసలు విషయం అనేది బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రాజకీయ నాయకుడు పక్క తప్పుకుంటాడు, కానీ ఆయన 5 ఏళ్ళ 10 ఏళ్ళలో ఉంటాడు మహా అయితే. బట్ పదవిలో ఉండే ఐఏఎస్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. సఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇన్వెస్టిగేషన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఎవరు చెట్టి పలానా వ్యక్తి ఇట్లా చెప్పడం వల్ల చేశాను అని చెప్తే మీరు చేసేస్తారా? మీకు దానికి ఒక జీవో ఉండక్కర్లేదా, లేదంటే ఒక ఆర్డర్ ఉండక్కర్లేదా, లేదంటే ఒక ఫైల్ మీద సంతకం ఉండక్కర్లేదా? ఇవన్నీ లేకుండా మీరు ఎలా చేస్తారని విమర్శ ఎదుర్కొంటారు కదా. చెయ్యకపోతే ఒక బాధ, చేస్తే ఇలాంటి బాధలు. అది సవ్యంగా జరిగితే పర్వాలేదు, పలానా వ్యక్తి ఇలా చేశారా, అప్పుడు ఆయన చేయబట్టి ఆ కలెక్టర్ కూడా బాగా ఐఏఎస్ ఆఫీసర్ కూడా బాగా నిర్వర్తించారు, డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగా నడిచిందిరా అని అనుకుంటారు. ఒకవేళ దుర్వినియోగం అయితే ఇలాంటి ఇష్యూలో బయటకు వస్తాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది అంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఖచ్చితంగా ఇరికిస్తారని అంటున్నారు, కానీ ఊరికి ఎందుకు ఇరికిస్తారు? నేను మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సీఎంగా అయిన తర్వాత నెల రోజులు అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఒక్కొక్కటిగా ఆయన విశ్లేషణ చూస్తుంటే ఇన్ని తప్పిదాలు జరిగాయా అంటే ఒక సిస్టమ్ ఫాలో అవ్వకుండా. అదే ఇంటర్వ్యూలో కూడా నేను ఇంకోటి కూడా చూశాను. ఇప్పుడు 33 జిల్లాలు ఎన్నో చేశారు, 10 జిల్లాలని కాస్త 10 జిల్లాలను 20 చేస్తే చాలు మహా అయితే. అంటే నేను అనుకునేది ఎందుకు ఇంతకుముందు ప్రభుత్వాలకు ఎవరికి అవగాహన లేదా, ఐడియా రాలేదా? కాకు అవగాహన లేక కాదు కదా. ఏ నాయకుడు కూడా ఆయనే డైరెక్ట్గా దిగి రంగంలోకి దిగి సర్వేలు చేసేసి యుద్ధ ప్రాతిపదికన ఈ జిల్లా ఇది ఈ జిల్లా ఇది అని చేశారుగా. దానికి ఒక ఎలా ఉంటుందంటే విస్తీర్ణము, లేదా జనాభా ప్రాతిపదికన, లేదంటే దాంట్లో ఉండే మండలాల ప్రాతిపదికన, నియోజకవర్గాల ప్రాతిపదికన ఏవో రకరకాలు ఉంటాయి కదా. అవన్నీ లేకుండా డైరెక్ట్గా ఆయన అదే చెప్తున్నాడు. ఒక జిల్లాలో అయితే 6 మండలాలు కలిపి ఒక జిల్లా చేశారంట. 6 అంటే ఎట్లా అయిపోయిందంటే కలెక్టర్లకి డిఎస్పీలకి ఎస్పీలకి పని లేకుండా పోయింది. 6 మండలాలకి ఒక జిల్లా అయితే 6 మండలాలకు ఒక కలెక్టరు, జనరల్గా 6 మండలాలకి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఎట్లాంటి ఒక 6-7 మండలాలకు ఒక డిఎస్పీ ఉంటాడు, ఓకే డివిజనల్ హెడ్. ఆ డిఎస్పీ అక్కడే ఒక ఆర్డీఓ ఉంటాడు. అలాగే 2-3 డివిజన్లకి ఒక జిల్లా ఉంటుంది. సో ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వెళ్తే ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా స్వలాభం కోసము అక్కడ ల్యాండ్ రేటు పెంచడం కోసము, లేదా ఆ ప్రాంతంలో ఉండే తన వ్యక్తులకి తన మనుషులకి తన అనుచరులకి లబ్ధి చేకూరాలను జిల్లాలను మండలాలుగాను
లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ అభివృద్ధి చేసేస్తే ఎవరికి లబ్ధి చేకూరినట్టు? దాని మీద ఒక ట్రోల్ కూడా వచ్చింది. ఇలాగే ఒక కలెక్టర్ గారు జిల్లా పర్యవేక్షణకు స్టార్ట్ అయ్యారట. స్టార్ట్ అయ్యి కారు ఒక 20 కిలోమీటర్లు వెళ్ళేసరికి అక్కడ అయ్యిందంట. డ్రైవర్ ఇంకా కారు తీయట్లేదు. ఏమయ్యా పద నెక్స్ట్ డివిజన్ పద అంటే, సార్ అయిపోయింది సార్. అదంటే జస్ట్ 20 కిలోమీటర్లు వచ్చాం అప్పుడే అయిపోయిందంట. ఈ జిల్లా అయిపోయింది సార్ అని. ఆ 20 కిలోమీటర్ల పరిధి ఒక జిల్లా అంట. ఇంక మరి కలెక్టర్కి, డిఎస్పీలకి, ఎస్పీలకి ఏం పని ఉంటుందండి కదా? సో అట్లాగా కొన్ని చేశారని విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన ఇంటర్వ్యూలో నేను చూసి తెలిసింది, నాకు పూర్తిగా తెలియదు. సో ఇట్లాగా స్వలాభం కోసమో లేదా ఇంకేదో రీజన్స్తో చేసినప్పుడు వాళ్ళు ఇవన్నీ వెరిఫికేషన్ చేసి తీస్తే, అరే వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ను ఆడుకుంటున్నారని ఒక విమర్శ. అసలు ఏం జరిగిందో వెలికి తీస్తే, అరే తప్పు చేశారు కదా అరెస్ట్ చేపిస్తున్నామంటే ఒక విమర్శ. ఏది కరెక్టు? ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటారు? ఈ వీళ్ళ వెర్షన్ కరెక్టే. ఇప్పుడు తర్వాత 22 ల్యాండ్ క్లూజర్లు కొలిసి పెట్టారంట. అంటే వీళ్ళే వచ్చేద్దామనే మళ్ళీ. అది ఎంతవరకు కరెక్ట్? వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు కదా. ఎంతసేపు మీరు ముఖ్యమంత్రిగా తలుచుకుంటే చిటికేస్తే వచ్చేస్తాయని ముందే ఎందుకండి? సో ఇలాంటి అవకతవకలన్నీ ముఖ్యమంత్రిగా తనకు తెలియడానికే కనీసం 10-15 రోజులు పడిందంట. పదవి ఎక్కిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇంకా సామాన్యులకు ఎప్పుడు తెలుస్తాయి? ఎప్పుడు తెలియాలి? దాని గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు అడగాలి? ఆ వృధాగా పోతున్న ధనాన్ని ఎప్పుడు మరలా ప్రజలకు ఉపయోగకరంగా ఉపయోగించాలి అంటే జీవితకాలం సరిపోదేమో కదా. సో అలాంటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ 50-55 కోట్లు ఎలా మళ్ళిస్తారు? దానికి లెక్కేది? ఒక మాటగా చెప్తే, మంత్రిగా చెప్తే చేసేస్తారా? దానికి ఆర్థిక శాఖ పర్మిషన్తో కదా రావాలి నిధులు. ఎక్కడొచ్చాయి? సో ఇలాగంటే కక్ష సాధింపు చర్యలు అంటారు. సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఇది కరెక్ట్. ముందు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. మొన్న పక్క రాష్ట్రం జరిగినప్పుడు మొన్న ఏం చేశారు? ఏ విట్నెస్ లేవు. ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, తర్వాత ఎంక్వైరీ అంట. అది కూడా అక్యూజ్డ్ 37. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ముందు ఎంక్వైరీ, ముందు ఆ కలెక్టర్ ఎవరు, లేదంటే దాన్ని పాస్ చేసింది ఎవరు, దాని కింద అధికారులు ఎవరు, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఎవరయ్యా మీ హయాంలో మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఫలానా మంత్రి గారు. అప్పుడు మంత్రి, సరే ఆ మంత్రి గారు అప్పుడు తెర మీదకి డైరెక్ట్గా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోలేదుగా. ఇది సిస్టమ్. ఏదైనా ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. అది ఇన్వెస్టిగేషన్ అయినా, బడ్జెట్ అయినా, ఒక ఖర్చు పెట్టడం అయినా, అభివృద్ధి చేయడం అయినా, ఏదైనా కూడా. అప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాదు, 10-20 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఎవరు ఏం చేయలేరు. సో అందుకు ఇప్పుడు చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరు అన్నట్టు ఫస్ట్ కేసా, ఫస్ట్ అరెస్టా? లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.